హాయ్ అండి. వెల్కమ్ టు కింగ్ కిరాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రైతులకైతే శుభవార్త రాబోతా ఉందండి. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలైతే రాబోతా ఉన్నాయి. ఈ ల్యాండ్‌కి సంబంధించిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇప్పుడు ఈ బుక్స్ అనేవి రాబోతా ఉన్నాయి. ఈ బుక్స్‌లో క్యూఆర్ కోడ్ కూడా ఉండబోతా ఉంది. అయితే ఈ బుక్స్ ఎప్పుడిస్తారు? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మనం వీడియోలో తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వారం రోజుల్లో రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలని చెప్పేసి ఈ మధ్య పేపర్‌లో కూడా రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన లెటర్ కూడా రిలీజ్ అవ్వడం అయితే జరిగిందండి. ఈ లెటర్ అండ్ ఈ యొక్క పేపర్ యొక్క కంటెంట్ బేస్ చేసుకొని ఈ వీడియో అయితే చేయడం అయితే చేస్తున్నాను. అయితే దీనికి సంబంధించిన వివరాలైతే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ అండి దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకైతే వెళ్దాము. 2026 జనవరి 2 నుంచి 9వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభల ద్వారా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అయితే పంపిణీ అయితే చేయబోతా ఉన్నారు. అయితే ఏ గ్రామంలో ఏ డేట్‌న ఎక్కడ ఏ రకంగా ఇస్తారనేది ఈ యొక్క 30వ తారీఖు గానివ్వండి, 2వ తారీఖు గానివ్వండి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది. వివరాలు తెలిసిన వెంటనే మన ఛానల్‌లో వీడియో అయితే చేస్తాను. ఖచ్చితంగా ఆ వీడియో మన ఛానల్‌లో అప్‌లోడ్ అయితే ఖచ్చితంగా చేస్తాను. మీకు ఆ వీడియో చూడాలంటే మీకు ఏం చేయాలో మీకు తెలుసు. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియో అయితే మీరు చూడగలరు. అయితే ఈ యొక్క పాస్‌బుక్‌లయితే 2వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో ఇవ్వడం అయితే చేస్తారండి. ఈ యొక్క పాస్‌బుక్కుల్లో ఇప్పుడు కొత్తగా రాజముద్ర అంటే మన రాష్ట్ర చిహ్నం ఏదైతే ఉందో అది దాంతో వస్తాయండి. దీని మీద ఎటువంటి అధికారులు గానివ్వండి, ఎటువంటి రాజకీయ నాయకులు గానివ్వండి, ఎవరి ఫోటోస్ కూడా ఉండకుండా డైరెక్ట్‌గా ఓన్లీ చిహ్నము మీ యొక్క భూమి యొక్క వివరాలతో ఈ యొక్క కొత్త పాస్‌బుక్‌లయితే రాబోతా ఉన్నాయి. అయితే ఈ యొక్క కొత్త పాస్‌బుక్‌లు మొత్తంగా 21.86 లక్షల మంది రైతులకైతే ఈ బుక్స్ అయితే ఇవ్వబోతా ఉన్నారండి. ఈ బుక్స్ అన్ని పంపిణీ అయితే జరుగుతుంది. ఆల్రెడీ ఈ బుక్స్ మండల్ లెవెల్ స్థాయిలో చేరుకోవడం అయితే జరిగింది. షెడ్యూల్ చేసిన డేట్ల ప్రకారం ఈ యొక్క బుక్స్ అయితే పంపిణీ అయితే చేస్తారు. అయితే ఈ బుక్స్ ఇవ్వాలి అంటే పాస్ బుక్స్ అయితే ఇవ్వాలంటే ధృవీకరణ ద్వారా అంటే ఈకేవైసీ ద్వారా మాత్రమే ఇవ్వడం అయితే చేస్తారండి. అంటే పాస్ బుక్ ఎవరికైతే ఉందో వారి పేరు మీద ఉన్న దాని మీదకి ఈకేవైసీ అనేది చేసి వారికి ఈ యొక్క బుక్ అనేది అందజేయడం అయితే చేస్తారు. ఈ యొక్క పాస్‌బుక్‌లు ఇప్పుడు విశిష్టత ఏంటి అంటే ఈ యొక్క పాస్‌బుక్‌లో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుందండి. ఆ క్యూఆర్ కోడ్‌ని గనుక స్కాన్ చేసినట్టయితే భూమికి సంబంధించిన పూర్తి వివరాలైతే అందులో ఉండడం అయితే చేస్తారు. దీనికి మీరు ఎటువంటి ఫీజు చెల్లించవసరం లేదండి. అంటే ఈ పాస్‌బుక్‌లు తీసుకునేటప్పుడు మీరు ఎటువంటి ఫీజు కూడా మీరు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఈ పాస్‌బుక్‌లు తీసుకునేటప్పుడు ఏ రకంగా ఈకేవైసీ చేస్తారో కూడా ఒకసారి మన వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక ఎంప్లాయ్ మొబైల్ యాప్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుందండి. ఇది వీఆర్ఓ గారిది యాప్ ఉంటుంది. ఈ వీఆర్ఓ గారి యాప్‌లో వీఆర్ఓ గారి లాగిన్ ఐడీ ద్వారా లాగిన్ అయిన తర్వాత అక్కడ పట్టాదారు పాస్‌బుక్ అనే ఆప్షన్ అయితే ఉండడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత విలేజ్ అనేది ఉంటుంది. విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆ విలేజ్‌లో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేర్లతో, వారి యొక్క ఖాతా నంబర్‌లతో ఒక లిస్ట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఎవరికైతే ఇప్పుడు బుక్ అనేది అందజేయాలో వారి పేరు మీద క్లిక్ చేసి ఈకేవైసీ అనేది చేస్తే అక్కడ గ్రీన్ కలర్ ఉంది కదండీ! అలా గ్రీన్ కలర్‌లో వస్తుంది. అలా వచ్చిన తర్వాతే వారికి పట్టాదారు పాస్‌బుక్ అనేది ఇవ్వడం అయితే చేస్తారు. ఇప్పుడు ఎవరికైనా సరే ఒకసారి ఈకేవైసీ చేయాలనుకుంటే ఎవరి పేరైతే ఉందో వాళ్ళ పేరు మీద క్లిక్ చేస్తే వాళ్ళ పేరు అనేది ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత అక్కడ చూడండి 2 క్వెషన్‌లున్నాయి. పై వివరాలతో పట్టాదారు ఆధార్ సరైనదేనా? ఆధార్ అనేది కరెక్ట్‌గా సరిపోతే అవును అని క్లిక్ చేయాలి. సరిపోకపోతే కాదని క్లిక్ చేయాలి. అందుబాటులో ఉన్నారా లేదా అని చెప్పేసి అడుగుతుంది. అందుబాటులో ఉన్నారంటే అవునని క్లిక్ చేయాలి. ఫస్ట్ ఈ కేస్ చూద్దామండి. ఆధార్ సరిపోయింది. ఆయన రైతు అనేవారు అందుబాటులో ఉన్నారు. ఇలా 2 కేసుల్లో ఉండేటప్పుడు 2 అవును ఉన్నారని టిక్ చేసి అక్కడ టిక్ బాక్స్ మీద టిక్ చేసి బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ అనేది తీసుకొని ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసి వారికి పట్టాదారు పాస్‌బుక్ అనేది ఇవ్వడం అయితే చేస్తారండి. ఒకవేళ, ఒకవేళ ఇక్కడ ఆధార్ అనేది రాంగ్ ఉందనుకోండి. ఆధార్ అనేది రాంగ్ ఉంటే ఏం చేయాలి? ఆధార్ అనేది రాంగ్ ఉంటే ఇవి యొక్క ఆధారు పైనున్న ఆధార్‌తో సరిపోలేదని చెప్పేసి కాదు అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి రైట్ అవైలబుల్‌గా ఉన్నారనే ఆప్షన్ క్లిక్ చేసి సరైన ఆధార్‌ని ఎంటర్ చేసి అక్కడ బయోమెట్రిక్ అనేది తీసుకోవడం అయితే చేసుకొని ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసి బుక్ అనేది ఇస్తారండి. ఇక్కడ 2 కేసులు అయిపోయినాయండి. 2 సరిపోతే రైట్ అవైలబుల్‌గా ఉండి ఆధార్ కూడా సరిపోతే ఈకేవైసీ డైరెక్ట్‌గా చేస్తారు. ఒకవేళ ఆధార్ రాంగ్ అయితే అతను కరెక్ట్ ఆధార్ ఎంటర్ చేసి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో రైతనేవారు అవైలబుల్‌గా లేకపోతే రైతనేవారు ఆ టైంకి అక్కడ లేరు అనుకోండి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఆధార్ సరిపోయిందనుకోండి అవును అని టిక్ చేసి, అవైలబుల్‌గా లేకపోతే లేరు అని టిక్ చేసి, వారి హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఇక్కడ చూడండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉంటే వాళ్ళ ఇంట్లో అని కాదండి.
ఇక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే మీకు ఈ మధ్య సర్వేలవి చేస్తున్నారు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ వచ్చి. ఆ సర్వేలలో మీ హౌస్ హోల్డ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఎవరైనా సరే అక్కడ ఉన్నట్లయితే వారిని ఎంచుకొని వారి యొక్క ఈకేవైసీ ద్వారా వారికి పట్టాదారు పాస్ పుస్తకం అనేది అందజేయడం చేస్తారండి. ఇక్కడ రైతు ఉన్నా లేకపోయినా పట్టాదారు పాస్ పుస్తకం అయితే వారి కుటుంబ సభ్యుల్లో ఎవరుంటే వారికే ఇవ్వడం అయితే చేస్తారండి. ఇలా కాకుండా అసలు ఆళ్ళు హౌస్ హోల్డ్‌లో లేరు. కానీ వాళ్ళ రిలేషనే అనుకోండి. ఆ టైంలో ఏంటంటే అక్కడ హౌస్ హోల్డ్‌లో అవైలబుల్‌గా లేరు అనే దగ్గర ఆప్షన్ టిక్ చేసి ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకం తీసుకుంటున్నారో వారి యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసి పట్టాదారు పాస్ పుస్తకం గల రైతుకి వీరు ఏమవుతారో అన్న రిలేషన్‌ని సెలెక్ట్ చేసుకొని ఈకేవైసీ తీసుకొని అప్పుడు ఇస్తారు. అంటే ఖచ్చితంగా పట్టాదారు పాస్ పుస్తకాన్ని ఇవ్వాలి అంటే ఈకేవైసీ అనేది కంపల్సరీ. సో, ఈకేవైసీ చేసిన తర్వాత మాత్రమే ఇస్తారు. దీనికొక రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. ఎవరైతే తీసుకుంటున్నారో వారి పేరు, వారి ఆధార్ నంబర్, వారి ఫోను నంబర్ కూడా నోట్ చేసుకుంటారు. వారి సంతకం అది తీసుకొని అప్పుడు వారికి పట్టాదారు పాస్ పుస్తకం అనేది ఇవ్వడం అయితే చేస్తారు. సో, ఇంత వివరంగా ఉంటుంది కాబట్టి మీ యొక్క పాస్‌బుక్ వేరొకరికైతే ఇవ్వడం అయితే జరగదు. అయితే మీకిస్తారు లేదా మీ కుటుంబ సభ్యులకి మాత్రమే ఇవ్వడానికైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆప్షన్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. అయితే ఈ పాస్‌బుక్ ఇచ్చేటప్పుడు మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. పాత పాస్‌బుక్ ఏదైతే ఉందో అది మళ్ళీ రిటర్న్ ఇచ్చేసేయాల్సి ఉంటుంది. సో, ఇదండి ఈ ప్రాసెసు. అయితే ఏ డేట్‌న, ఏ ఊర్లో, ఎక్కడ, ఏంటి, ఏ రకమైన షెడ్యూల్ అనేది ఉంటుంది. ఆ షెడ్యూల్ ఏ రకంగా చూసుకోవాలి. ఇలాంటి పూర్తి వివరాలతో మరిన్ని అప్‌డేట్స్‌తో మీ ముందుకి నేను త్వరలో వస్తానండి. ఆ యొక్క వీడియో మీరు చూడాలనుకుంటే మీకు తెలిసిందే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వాట్సాప్‌లో రైతులందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.